చూడరా నాన్న. ఓకే ఓకేనా. నమస్తే అండి. నాది నాదెండ్ల మండలం గణపవరం గ్రామం పోలారమ్మ గుడి సెంటర్లో ఆవుల సాంబశివరావు తండ్రి ఆదయ్య గణపవరం వాస్తవం ఉందండి. అక్కడ గణపవరం 216 సర్వే నెంబరు కాలువపారం పోకండి. గ్రామ గంటంలోని 216. నా రాజకీయ అధికారులు మొత్తం కూడా అది గ్రామ గంటం అని తప్పిస్తున్నారండి. దానికి ఎఫ్ఎంబి ఉంది, విలేజ్ మ్యాప్ ఉంది, అడవులు ఉన్నాయి, దానికి కావాల్సిన ప్రూఫ్స్ మొత్తం ఉన్నాయండి. సిసి వీళ్ళండి ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు కూడా అది కాలువపారం పోకు డొంకపారం పోకు అని ఇచ్చాడండి. 232 డొంకపారం పోకండి, 95 సెంట్లు. కాలువపారం పోకి కొలతలు ఇవ్వండి. చాలా పొడుగైన కాలువ. ఆ పొడుగైన కాలువలో ఇక స్కూల్ పక్కన ఉన్న కాలువని 2009లో గ్రామ పెద్దల సహకారంతో బాగా బలం ఉన్న నాయకులు ఆక్రమించుకున్నారండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 2024 ఇప్పుడు దాకా కూడా తిరుగుతూనే ఉన్నానండి. ఆ స్థలాన్ని ఖాళీ చేసి స్కూలు దేవాలయానికి ఉపయోగపెట్టమనేదేనండి నేను తిరగటం. నేనే కాదండి, నాతోటి ఒక 58 మంది సంతకాలు పెట్టి మొట్టమొదట బి రామాంజనేయులు గారు, అప్పుడు కలెక్టర్ గారు, 2010లో బి రామాంజనేయులు గారు కలెక్టర్ గారు, ఇప్పుడు ఆయన పత్తిపాడు శాసనసభ్యులుగా కూడా ఎన్నికయ్యారండి. ఇది ఈ వాస్తవమైన ఇది మీరు కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్కూల్కి ఉపయోగపెట్టేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ స్కూల్కి ఉపయోగపెట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆక్రమించుకున్న వాళ్ళు అండి. కర్నాడు సుబ్బారావు తండ్రి ఎల్లమంద, ఊళ్ళో ఆయన సిద్ధాపతి వెంకటేశ్వర్లు తండ్రి భద్రాచలం, మూడో ఆయన మిరియాల గోవిందమ్మ భర్త రత్తయ్య అని ముగ్గురు అండి. కనీసం 30 సెంట్ల పైన ఉందండి. ఆ కాలువ పోరంబోకు డొంక పోరంబోకు అవి మొత్తం ఖాళీ చేయించి స్కూల్కి ప్రేగు గ్రౌండ్ ఎక్స్టెన్షన్ బిల్డింగు మరి కిచెన్ రూము ఇవన్నిటికీ ఉపయోగపడే స్థలం అండి. ఆ స్థలాన్ని ఖాళీ చేయించమని 2009 నుంచి తిరుగుతున్నాను. మీరందరూ